నమస్కారం గురువు గారు. నమస్కారం. ముఖ్యంగా అమావాస్య అయితే రాబోతుంది. అవును. జూన్ 14వ తేదీన అవును. అధిక జ్యేష్ఠ అమావాస్య అని చెప్తా ఉంటారు. అవును. అధిక జ్యేష్ఠ అమావాస్య రోజు ఏం చేస్తే మనకు ఫలితం ఉంటుందంటారు? అయితే ఈ యొక్క జూన్ 22వ తారీఖు నాడు మనం విశేషంగా ఈ యొక్క చండీ మహాయాగాన్నంతటినీ కూడా చేయబోతూ ఉన్నాం. అటువంటి పితృదోషాలు, పితృశాపాలు, అట్లానే ఉన్నటువంటి దుష్టగ్రహ దోషాలు ఇత్యాది నరదృష్టి దోషాలన్నీ కూడా తొలగింప చేసుకోవటం కోసం ఈ విశేషమైనటువంటి పుణ్య మహాయాగాన్నంతటినీ కూడా చేయబోతూ ఉన్నాం. అటువంటి దానికి ఆసక్తి ఉన్నటువంటి వారందరూ కూడా దీంట్లో పాల్గొనాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ, అట్లానే మీరు అడిగినటువంటి విధంగా అమావాస్య నాడు విశేషమైనటువంటి ఏ పని చేస్తే ఫలితం వస్తుంది, అట్లానే అమావాస్య నాడు ఏ పనులను చెయ్యాలి అని చెప్పేసి అంటే, అమావాస్య నాడు ఎవరైతే మిగతా తిథుల్లో మిగతా రోజుల్లో ఎవరైతే పితృదేవతలకి మిగతా దేవతలకి ఎవరైతే పూజలన్నీ కూడా అందించలేకపోతారో, వారి కార్యాలన్నీ కూడా చేయలేకపోతారో, అటువంటి వారందరికీ కూడా చేసుకునేటువంటి సదావకాశం కలిగించినటువంటి మన ఋషులు దేవతలు కానివ్వండి. ఇటువంటి అమావాస్య నాడు ఈ యొక్క పితృదేవతలకి ఎవరైతే అర్చన కానీ, ఎవరైతే వారి పేరు మీద కొన్ని ద్రవ్యాలన్నీ కానీ ఎవరైతే సమర్పిస్తారో, అట్లానే విశేషంగా అన్నదానాన్ని ఎవరైతే సమర్పిస్తారో అటువంటి వారికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి, ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి వారి వంశం అంతా కూడా అభివృద్ధి అవుతుంది. అట్లానే విశేషంగా మనకి వేదంలో కొన్ని వాక్యాలన్నీ కూడా చెప్పబడుతూ ఉన్నాయి. మాతాపితృ సమందైవం నదైవం పితృమర్చయేత్ యావత్ పూజా సమాప్తి స్యాత్ తావత్తం సుస్థిరాభవ. అంటే మనం ఏదైనా ఒక వివాహం చేసుకుంటున్నాం అనుకోండి, ఆ వివాహ సందర్భంలో మొట్టమొదటిగా మనం ఏదైనా కార్యక్రమం చేస్తున్నామంటే గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురారోపణ అనేటువంటిది చేస్తాం. ఆ అంకురారోపణం చేస్తూ అంకురారోపణలో భాగంగా నాందీ దేవతాహ్వానం చేస్తాం. అంటే ఆ వివాహ ఫలితం అంతా కూడా మనకి రావాలి అని అంటే ఎవరి యొక్క అనుగ్రహం కలగాలి? మొదట దేవతల యొక్క అనుగ్రహం కంటే పితృదేవతల యొక్క అనుగ్రహం కలగాలట. ఆ అనుగ్రహ రీత్యానే ఆ యొక్క పుణ్య కార్యక్రమాన్ని అంతటినీ కూడా నాందీ దేవతాహ్వానం అని, ఆ నాందీ దేవతలు అంటే మనం 7 తరాల యువతలో ఉన్నటువంటి వంశం వాళ్ళని, 7 తరాల అవతల ఉన్నటువంటి వంశం వాళ్ళందరినీ కూడా దాంట్లో ఆవాహన చేసి వారందరికీ కూడా తర్పణం ఇచ్చి వారందరికీ కూడా కొన్ని ద్రవ్యాలన్నింటినీ కూడా అక్కడ నివేదనగా పెడతాం. ఆ ద్రవ్యాలన్నీ కూడా వారు స్వీకరించి 16 రోజుల పాటు అక్కడి నుంచి వారికి పుత్రపౌత్రాభివృద్ధి కలిగేటట్టుగా పితృదేవతలందరూ కూడా అనుగ్రహిస్తారు. అట్లానే ఎవరైతే మిగతా రోజుల్లో మేము ఆఫీస్కి వెళ్తున్నాం, ఆఫీస్ రీత్యా మాకు కుదరలేదు, లేదా వ్యాపార రీత్యా మాకు కుదరలేదు, ఏదో ప్రయాణ రీత్యా మాకు కుదరలేదు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఈ అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణం మొదలుపెట్టడం, పితృదేవతల పేరు మీద ఏదైనా బ్రాహ్మణ్ణి పిలిచో లేదంటే కనుక ఏదైనా దేవాలయానికి వెళ్ళో ఈ స్వయంపాకాన్ని ఇవ్వటం ద్వారా విశేషమైనటువంటి ఫలితం అంతా కూడా అందుతుంది అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అమావాస్య అంటేనే చాలా ప్రత్యేకమైన తిథి అంటారు. తంత్రశక్తులకు, మంత్రశక్తులకు ఎంతో ప్రయోజనకరం ఆ రోజు అని అంటే అంటారు. సో ఆ రోజు ముఖ్యంగా ఏం మంత్రం జపిస్తే మనకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంటారు? కొంతమంది అమావాస్య అంటే కూడా కొంత నెగిటివ్ ఎనర్జీకి లోన్ అవుతూ ఉంటారు. సో పాజిటివ్ ఎనర్జీ కోసం, పాజిటివ్ వైబ్ కోసం ఆ ఇంట్లో కానీ లేకపోతే ఆ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఎవరైతే దంపతులు ఉన్నారో లేకపోతే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ మంత్రం చదివితే బాగుంటుందంటారు? అయితే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే ఈ యొక్క దేవతలందరి దగ్గర ఉన్నటువంటి కొద్దిమంది దేవతలందరూ కూడా రాక్షసులతోటి యుద్ధం చేస్తున్నారట. యుద్ధం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ రాక్షసులందరూ కూడా ఈ దేవతలతో మనం గెలవలేము, దేవతలు కదా విశేషమైనటువంటి పుణ్యశక్తులన్నీ కూడా వారి దగ్గర ఉంటాయి, కానీ మనం వారితో గెలవాలి అని అంటే ఒక పని చెయ్యాలి అని చెప్పేసి అనుకొని ఆ రోజున ఒక విశేషమైనటువంటి యంత్రాన్నంతటినీ కూడా తీసుకొని ఆ యంత్రంలో ఉన్నటువంటి దుష్ట శక్తులందరినీ కూడా ఆ యొక్క యంత్రంలో ఆవాహన చేసి ఆ ఆవాహన చేసినటువంటి యంత్రాన్నంతటినీ కూడా ఆకాశ మార్గం చేత ఆ యొక్క అమ్మవారి దగ్గర ఉండే సన్నిధిలో అంతా కూడా విసిరేశారట ఆ రాక్షసులు. ఆ రాక్షసులు విసిరేసరికి ఆ గణాలందరికీ కూడా అధిపతి అయినటువంటి వాడు గణాధిపతి కనుక ఆ యొక్క గణాధిపతి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని అట్లానే అమ్మవారి దగ్గర ఉన్నటువంటి పరివారాన్ని అంతటినీ కూడా వారి దగ్గర ఉన్నటువంటి ఆ దుష్ట శక్తిని అంతటినీ కూడా తీసివేసి ఆ యంత్రాన్ని అంతటినీ కూడా ధ్వంసం చేసి ఆ యొక్క మహాగణపతి యొక్క అనుగ్రహాన్ని అమ్మవారి రూపంలో కలిగింపజేశారట. అట్లా ఆ దేవతలందరినీ కూడా సంరక్షించారు కనుక కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఈ నామాన్ని
ఇటువంటి అమావాస్య నాడు ఎవరైతే విశేషంగా స్మరిస్తారో, ఎవరైతే ఈ జపాన్నంతటినీ కూడా చేస్తారో అటువంటి వారికి గణేశ్వరుడు, అట్లానే ఉన్నటువంటి కామేశ్వరుడైనటువంటి మహాకామేశ్వరుడైనటువంటి ఈశ్వరుడు, ఆయన్ని కామేశ్వరుడు అని పిలువబడుతూ ఉంటాడనమాట. కనుక అటువంటి ఈశ్వరుడు, అట్లానే అమ్మవారు, విశేషమైనటువంటి మహాత్రిపుర సుందరి అమ్మవారు ముగ్గురు కూడా కలిగి ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ పరివారం, ఆ కుటుంబ పరివారం అంతా యొక్క అనుగ్రహం కలిగి వారందరూ కూడా ఉన్నటువంటి ఆ దుష్టగ్రహ దోషాలన్నీ కూడా తొలగింపజేసుకొని సుఖ సౌఖ్యాలతోటి ఉంటారు. ఈ యొక్క నామస్మరణ జపం చేయటం ద్వారా వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలితం అంతా కూడా అందిస్తుంది అని చెప్పేసి అమ్మవారు చెబుతూ ఉన్నది ఈ నామం ద్వారా. సో చాలా చక్కగా చెప్పారు సార్. అమావాస్య రోజు ఏం చేయాలి అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. అదేవిధంగా విశేషంగా గురువు గారు జూన్ 22వ తేదీన చండీ హోమాలను అయితే నిర్వహిస్తున్నారు. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ చండీ హోమంలో పాల్గొనడం ద్వారా అక్కడ తీర్థ ప్రసాదాలు, అదేవిధంగా పూజాది కార్యక్రమం ముగిసిన తర్వాత కొన్ని వస్తువులు గురువుగారు మీ ఇంట్లో పెట్టుకోవడానికి ఇవ్వడం కూడా జరుగుతుంది. దాని ద్వారా మీకున్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగే అవకాశం ఉందని గురువుగారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మిగతా వివరాల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ.